హలో అండి, ఇది వచ్చేసి బేబీ కార్న్ మార్కెట్ నుంచి తీసుకొచ్చాను. నాకు ఆ ప్యాకెట్ వచ్చేసి 30 రూపీస్ అలా పడింది. అండ్ హాట్ వాటర్ పెట్టుకుంటున్నానండి. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. అండ్ బేబీ కార్న్స్ ఇట్లా హాఫ్ కట్ చేసినట్టు స్లిట్ చేసినట్టు చేసి ఫుల్గా వాటర్ బాయిల్ అయ్యాక దాంట్లో వేసుకొని ఒక 1 మినిట్లో మళ్ళీ 1 or 2 మినిట్స్లో మళ్ళీ డ్రైన్ చేసేసుకున్నాను. జస్ట్ కొంచెం మెత్తబడతాయి బేబీ కార్న్స్ అని చెప్పేసి. తర్వాత వీటిని డీప్ ఫ్రై చేస్తున్నాను. డీప్ ఫ్రై చేయడానికి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఫుల్గా ఆయిల్ పోసుకున్నాను. అంటే ముక్క మునిగేంత వరకు, ఫుల్ అంటే ఫుల్ దాని నిండా కాదు. నాకు దీంతో చాలా మెమరీస్ ఉన్నాయి. అమ్మ నాకు మంచూరియా లాగా చేసి పెట్టేది. నాకు చాలా ఇష్టం. చాలామంది వెజ్ మంచూరియా ఇష్టపడతారు కదా, నాకు అలా బేబీ కార్న్ ఎందుకో చాలా ఇష్టం, తెలీదు. సో నేను ఫస్ట్ టైం అలా నా కొడుక్కి చేసి పెట్టాలి అని చేస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. సో ఇది తీసి డ్రైన్ చేశాక మ్యాగ్నెట్ చేసుకున్నాను. అల్లం పేస్ట్, సాల్ట్ కొంచెం తగ్గించేసాను, ఇందాక వేసాను చెప్పాను కదా, కారం. తర్వాత నా దగ్గర బిర్యానీ మసాలా ఒకటి ఉంది, అది వేసుకున్నాను, నేను ఇంట్లో చేసిందే అది. తర్వాత గరం మసాలా వేసాను. కొంచెం గరం మసాలా వేసాక వీటిని జెంటల్గా పిసక్కుండా పట్టినట్టు కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీనికి పొడి బ్యాటర్ ఒకటి కావాలన్నమాట, అది తయారు చేసుకున్నాను. దానికి నేను ఏం వేయలేదు, ఎంత స్పూన్ ఆఫ్ మైదా వేసానో అంత స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసాను. మీ దగ్గర ఉన్న బేబీ కార్న్ బట్టి నేను 2 స్పూన్స్ మైదా అండ్ 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసాను. ఇందులో ఇంకేం వేయలేదు. అండ్ ఈ మిశ్రమాన్ని తీసుకెళ్ళి దాంట్లో వేసి ఇట్లా లైక్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కేక్ కలుపుతాను సార్, అలాగా కొంచెం కొద్ది కొద్దిగా కలుపుకున్నాక దాంట్లో లైక్ కొన్ని వాటర్ పడతాయి. డైరెక్ట్గా ఆ పొడి పిండి బేబీ కార్న్కి పట్టుకోవాలంటే పట్టుకోదు. సో ఇది మాత్రం మీ బేబీ కార్న్ క్వాంటిటీకి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. బేబీ కార్న్కి కావాల్సినంత పౌడర్ అండ్ దానికి కావాల్సినంత వాటర్, ఇది కలుపుతుంటే మీకే అర్థమవుతుంది. అండ్ బజ్జీలు వేయడంలో ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బాగా అర్థమవుతుంది ఎలా చేయాలనేది. ఇది వీటి బదులు మీరు శనగపిండి వేసుకుంటే బేబీ కార్న్ బజ్జీస్ అవుతాయి. బట్ అందులో ఇట్లా మసాలాన్ని పట్టించిన బేబీ కార్న్ ఎలా ఉంటుందో బజ్జీలో నాకు ఐడియా లేదు. బట్ ఇది స్టిక్స్ లానే బాగుంటుంది కాబట్టి మేము మైదా అండ్ కార్న్ఫ్లోర్ యూస్ చేసాము. తర్వాత ఆల్మోస్ట్ సరిపోతుంది చూడండి. ఇలా ఉంటే మీకు ఫ్రై చేసినప్పుడు బాగానే పట్టుకుంటుంది. సో ఆయిల్ హీట్ అయిందో చెక్ చేసి మేము బ్యాచ్ వేసేసాము. చూడండి ఎలా వచ్చాయో, చక్కగా వేయగానే అట్లా బబుల్స్గా వచ్చాయి. చాలా బాగా అనిపించింది. అండ్ ఆ బ్యాచ్ అంతా వేసాక జెంటల్గా పుష్ చేసుకుంటూ కలుపుకొని తీసాము. మీరు చూడండి వీడియోలో ఎలా వచ్చాయో. స్టేజ్కి వచ్చేటప్పటికి తీసేయచ్చు, ఇంకా అంటే మీకు కలర్ రాకపోయినా బాగానే వచ్చేస్తాయి. సో మేము తీసేసాము. అట్లా మా దగ్గర మీరు ఇందాక కలిపిన బ్యాటర్ చూసారు కదా, అదొక 3 బ్యాచెస్ లాగా అయ్యాయి. సో ఆ 3 బ్యాచెస్ వేసాము. వేసేటప్పుడు మా వాడు తింటానంటే వాడు పెట్టా, వాడు ఏమన్నాడో మీరు వినండి. How is it? బ్యాచ్ కూడా ఇలాగే వేసేసి తీసింది మీకు చూపిస్తున్నాను. ఇలా ఫింగర్స్ అన్నీ అయిపోయాక ఈ లోపే కొన్ని తినేసాంలేండి. అయిపోయాక నా దగ్గర పెరి మిక్స్ ఒకటి ఉంది, మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. దీని తర్వాత అది వేసేసి జల్లించుకొని, మొన్న నేను మోమోస్ పెట్టాను కదా, అప్పుడు నా దగ్గర చేసిన మైనస్ స్టోరేజ్ ఉంటుంది అంటే దాచుకున్నాను అనమాట ఫ్రిడ్జ్లో. అది ఉంటే దాంతో తిన్నాను. సో ఎలా ఉందో ఈ వీడియో కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మీకు రెసిపీ నచ్చితే అది కూడా కమెంట్ చేయండి. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్యామిలీ బర్డీస్ కుక్కర్ ఛానల్ అండి.
ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా టేస్టీగా వచ్చాయి. బాగా ఎంజాయ్ చేసాం మేము కూడా ఇవి తిని. బాయ్ ఫర్ నౌ.